కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము రెండు నాల్కల ధోరణి అంటే వీళ్ళు చేస్తే ఒక విషయంలో రైటు, అదే వీళ్ళు చేసిందే వేరే వాళ్ళు చేస్తే ఆ విషయంలో రాంగ్ అన్నమాట. ఈ రెండు నాల్కల ధోరణి ఏ రకంగా ఉందో నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తోటి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం టాపిక్ బాగా నడుస్తున్నది. కాళేశ్వరం ఏదైతే ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్ల మీద, మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిపోయినటువంటి 2 పిల్లర్ల మీద వేసినటువంటి విచారణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ విచారణ కమిషను నివేదిక ఇచ్చింది. ఆ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. 665 పేజీలతోటి ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు మీద ఆ రిపోర్టును 60 పేజీలకు కుదించుకొని దాని మీద క్యాబినెట్ భేటీ అయింది. క్యాబినెట్ సమావేశం ఏర్పరిచి మొత్తం జంబో క్యాబినెట్ అంతా, అందరు మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అందరూ వచ్చేసి స్టేజ్ మీద కూర్చొని మీడియాకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి, 2 విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటికే మనం చూసినాం కాళేశ్వరం అనేటువంటి వ్యవహారంలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ మూడింటిని మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ కాడ నుంచి మొదలు పెడితే చివరి రిజర్వాయర్, చివరి ట్యాంక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి దాకా కాళేశ్వరం ప్రాజెక్టే. చాలా 3 బ్యారేజ్లు ఉంటాయి, ఎన్నో రిజర్వాయర్లు ఉంటాయి, సబ్స్టేషన్లు ఉంటాయి, పంప్ హౌజులు ఉంటాయి, టన్నెళ్ళు, కాలువలు, ఇవన్నీ పెద్ద వ్యవహారం ఉంటుంది అది. కానీ అవన్నీ ఏం చెప్పకుండా కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజ్ల చుట్టుముట్టే తిప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపటి నాడు ఒకవేళ ఈ 3 బ్యారేజ్లని కొలాప్స్ చేసేసి మేము కాళేశ్వరం మొత్తాన్ని కొలాప్స్ చేసినామని చెప్పేసి మిగతా యాస్టేజ్గా ఉన్నటువంటి దాన్ని వాడుకున్నటువంటి ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలను మనము ఆలోచన చేయాలి. ఇక్కడ కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఈడ మేడిగడ్డ దగ్గర ఒక 2 పియర్స్ మొత్తము ఉన్నటువంటి బ్లాకులలో ఒక 2 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ 2 పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాలలో వాటిని రిపేర్ చేస్తే ఎప్పుడో అయిపోయి ఈజీగా 1-2 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అదే మేడిగడ్డ నుంచి. కానీ రిపేర్ చేయడం లేదు. అది రిపేర్ చేయడానికి మహా అయితే 200 నుంచి 250 కోట్లు, 300 కోట్లు అవుతుంది, అంతకంటే ఎక్కువేం కాదు. కానీ ఇంకా 300 కోట్లైనా అదనంగా ఖర్చు పెడతాం, కానీ ఆ పిల్లర్లను మాత్రం రిపేర్ చేయము అన్నటువంటి విధంగా అంత మొండి వైఖరితోటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇదంతా ఒకవైపు. దానికోసము కావాలంటే దాని మీద ఇంకా 100 కోట్లు, ఇంకా 200 కోట్లు ఖర్చు పెడతారు వీళ్ళు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తే ఉట్టినే పుణ్యానికే పనిచేయరు కదా. జస్టిస్ పిసి ఘోష్ గారికి గవర్నమెంటు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. అన్ని రకాలుగా ఆయన చేసినటువంటి వర్క్కు కొంత ఖర్చు అవుతుంది, ప్రజాధనం. ఇవన్నీ అయినా ఖర్చు పెడతారు వీళ్ళు. కావాలంటే మంత్రుల హోదాలో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో కావాలంటే పోతారు, తిరుగుతారు, దాని మీద రకరకాల దానికోసం ఖర్చులు పెడతారు, ప్రచారానికి ఖర్చు పెడతారు, ఎన్నైనా ఖర్చు పెడతారు, కానీ దాన్ని రిపేర్ చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. అదొకటి పక్కన పెడితే ఇక్కడ మేడిగడ్డ దగ్గర 2 పియర్స్ కుంగినాయి. ఇక్కడ దీంతో ఇప్పుడు ఏదైతే ప్రాణహితా నుంచి వస్తున్నటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటరు మనం ఎత్తిపోసుకునే ఫెసిలిటీ లేకుండా కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులందరూ నీళ్లు పోతూ ఉన్నాయి, ఇప్పుడు కిందికి పోతూ ఉన్నాయి. అంటే మనం మేడిగడ్డ దగ్గర మన నీళ్ళను మనం ఆపుకొని ఎత్తిపోసుకొని పైకి పోసుకుంటే ఎంత అలొకేషన్ ఉందో అవన్నీ మనం ఎత్తి పైకి పోసుకుంటే, కిందికి పోయిన తర్వాత తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బ్యారేజ్ దగ్గర మన వాటర్ మనం వాడుకుంటే, ఆ కిందికి పోయినాక సీతారామ ప్రాజెక్టు మన వాటర్ మనం వాడుకుంటే, ఇట్లా గోదావరి మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు మనం వాడుకుంటే అప్పుడు కిందికి పోయినాయి ఏపీ ప్రాంతానికి ఉన్నట్టు అప్పుడు మిగులు జలాల, వరద జలాల, నికర జలాల, అదంతా ఏందనేది మన తర్వాత అదొక పెద్ద డిస్కషన్. అయితే ఇక్కడ మనకు ఈ 2 పియర్స్ని రిపేర్ చేయకుండా ఈ తాత్సారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది పక్కన పెడితే ఈ రిపేర్ చేయకపోయినా ఏం చేయకపోయినా ఈ మేడిగడ్డ పైనటువంటి కన్నెపల్లి పంపులు ఉంటాయి. ఈ కన్నెపల్లి పంపులని ఆన్ చేస్తే స్టిల్ ఇప్పటికి కూడా మోటార్లు నీళ్ళు వస్తాయి. ఇప్పటికీ ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లను కన్నెపల్లి నుంచి ఎత్తేసి అన్నారం నుంచి సుందిల నుంచి ఈ శ్రీపాద ఎల్లంపల్లికి తీసుకురావచ్చు. కానీ వీళ్ళు చేయడం లేదు. ఎందుకంటే కాళేశ్వరాన్ని మొత్తానికి మనం బొంద పెట్టేయాలి అనేటువంటి ఒక ఎజెండాలో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా రెడీగా ఉన్నది, ప్రాబ్లం లేదు. ఇక్కడ నువ్వు మేడిగడ్డ కాడ నువ్వు గేట్లు తెరిచే ఉన్నప్పటికీ
ఇక్కడ కన్నెపల్లి దగ్గర వాటర్ పంపులు ఆన్ చేసుకొని మనం నీళ్ళు ఎత్తిపోసుకునే ఫెసిలిటీ ఉన్నది. ఇప్పుడు మోటార్లు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఇటు స్విచ్ వస్తే మోటార్ వస్తుంది. సో కానీ ఆన్ చేస్తలేరు. అన్నారాన్ని ఎండబెడుతున్నారు, సుందిలను ఎండబెడుతున్నారు, ఎల్లంపిల్ల నీళ్ళు లేవు. ఇప్పుడు మొత్తానికి వాటర్ కూడా ఎక్కడ లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఆగస్టు నెల ఏ రిజర్వాయర్ చూడండి, ఏ రిజర్వాయర్లో నిండుకుండ లెక్క గోదావరి బెల్ట్ మీద వాటరే లేవు. ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, ఇక్కడ మిడ్ మానేర్లో లేవు, లోయర్ మానేర్లో లేవు, అప్పర్ మానేర్లో లేవు, నిజాం సాగర్లో లేవు, ఎక్కడ కూడా వాటర్ లేవు. మళ్ళీ అదే ప్రాణహిత నది అంటే ఈ మేడిగడ్డ కింది భాగంలో ప్రాణహిత నది కలిసిన తర్వాత మేడిగడ్డ దాటిన తర్వాత మొత్తం వాటర్ ఉన్నాయి, గోదావరిలో పుష్కలంగా వాటర్ ఉన్నాయి. కానీ పైన ప్రాంతంలో మాత్రం లేవు. ఇక్కడ ఉన్నా కానీ ఎత్తిపేసుకునే ఫెసిలిటీ ఉన్నా కానీ ఎత్తిపోయడం లేదు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ పాలమూరు రంగారెడ్డి దాదాపు 90% పనులు అయిపోయి ఉన్నాయి. అక్కడ కూడా కొన్ని పంపు స్టేషన్లు అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఇప్పటికీ ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆన్ చేసుకుంటే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. కృష్ణాలో మనం చూసినాం, శ్రీశైలం నిండింది కిందికి పోయింది, నాగార్జున సాగర్ నిండింది కిందికి పోయింది, మళ్ళీ ఇప్పుడు గేట్లు బంద్ చేసారు. కానీ ఒక్క సుక్క వాటర్ ఎత్తిపోస్తలేడు రేవంత్ రెడ్డి గారు. ఈ పాలమూరు రంగారెడ్డిలో 90-95% పనులు అయిపోయి ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆ పంపులను ఓపెన్ చేస్తలేరు, ఆ పంపుల నుంచి వాటర్ ఇస్తలేరు. రెడీగా ఉన్నది ఈడ. ఎందుకంటే ఇది ఆన్ చేస్తే ఎక్కడ కేసీఆర్ గురించి మాట్లాడుకుంటారో, ఎక్కడ గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటారో. కావాలంటే మనం రైతులను చంపుదాము, రైతుల పొలాలను ఎండబెడదాము, వాళ్ళకు నీళ్ళు లేకపోయినా ఏం కాదు. కానీ ఇవి మాత్రం ఆన్ చేస్తారు. ఇక్కడ కాళేశ్వరం దగ్గర, మేడిగడ్డ పైన కన్నపల్లిలో మోటార్లు ఆన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అన్నారం అద్భుతంగా ఉంది, అన్నారం పడినటువంటి పంపులు అద్భుతంగా ఉన్నాయి, సుందిల్లా మంచిగానే ఉన్నది, సుందిల్ల పడిన పంపులు మంచిగానే ఉన్నాయి. కానీ కావాలనేది అంతా కూడా ఎండబెడతా ఉన్నారు. ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెడుతున్నారు. ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి తోటి కూడా ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది ఇప్పటికి స్టిల్. అయినా కానీ మోటార్లు ఆన్ చేస్తలేరు, నీళ్ళు ఎత్తుతలేరు, పోస్తలేరు. ఎందుకంటే వీళ్ళు గతంలోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే కంటే ముందు ఈ పాలమూరు రంగారెడ్డిని ట్రయల్ రన్ కూడా చేసిరు. వాళ్ళు మోటార్లు ఆన్ చేసిరు, పోపిచ్చిరు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లము లేదు, ఇప్పుడు ఓపించుకోవచ్చు అద్భుతంగా. అక్కడ కొన్ని పంపులు రెడీ అయిపోయి ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేయించుకొని ఆ చెరువులు, కుంటలు, రిజర్వాయర్ నింపుకొని ఆ ప్రాంతాన్ని మొత్తము సస్యశామలం చేసుకోవచ్చు. కానీ చేస్తలేదు. ఈ రెండిట్లో ఉంటే ఇక్కడ నేను మొన్న రీసెంట్గా కానుకుర్తి అనేటువంటి విలేజ్కి వెళ్ళిన. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది కదా, ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఒక ఊరు మునిగిపోతా ఉన్నది. కానుకుర్తి కింద ఉన్నటువంటి చెరువుని దాన్ని ఒక 3 TMCల రిజర్వాయర్ లెక్క మారుస్తూ ఉన్నారు. తద్వారా ఏమవుతుంది, కానుకుర్తి ప్రజల వాళ్ళ భూములన్నీ పోతూ ఉన్నాయి ఆ రిజర్వాయర్ కింద, ఊరు మాత్రం మిగులుతూ ఉన్నది. వీళ్ళ పంట పొలాలు, వీళ్ళ వ్యవసాయ పొలాలు మొత్తం మునిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం అక్కడికి వెళ్ళి, అక్కడ రైతులు కూడా చాలా గొప్పవాళ్ళండి. కానుకుర్తి ప్రజలు నిజంగా చాలా గొప్పవాళ్ళు. మేము ఇయ్యమంటలేము సార్ మా భూములని, తప్పకుండా మేము భూములు ఇస్తాము, కానీ మీరు మాకు ఏదో 14 లక్షలని 10 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు మా ఎకరానికి. బట్ మాకు అది సరిపోదు. ఎందుకంటే మేము ఇక్కడ ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం చూసుకుంటే 50 లక్షలు 60 లక్షల ఎకరం పోతా ఉన్నది. మీరు 10 లక్షలు 14 లక్షలు ఇస్తామంటే నాది 10 ఎకరాలు పోతే బయటకు పోయి కొనుక్కుందామంటే ఎకరం 2 ఎకరాల భూమి కూడా రావడం లేదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. మా స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారికి, ఇక షాడో ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తున్నటువంటి శివకుమార్ రెడ్డి గారికి, వాళ్ళందరికీ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కానుకుర్తి ప్రజలు, ఆ రైతులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు మేము ఇస్తాము అంటున్నారు, ఇయ్యము అనట్లేదు వాళ్ళు. కానీ మాకు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు గోడు పడతా ఉన్నారు, గోస పడతా ఉన్నారు. గా విషయము నాకు ఫోన్లు చేస్తే 4-5 సార్లు ఫోన్ చేస్తే నేను నా కానుకుర్తి ప్రజల దగ్గరికి పోయినా, వాళ్ళ వాయిస్ తీసుకున్నా, వచ్చిన ప్రపంచానికి చూపించినాం. మనం చూపించాగానే స్టార్ట్ చేసి వెంటనే జర్నలిస్ట్ శంకర్ వచ్చిండు, ఇక్కడికి వచ్చి ఈ ప్రజలందరినీ ఎగదోసిండు, వాళ్ళని లేని పంచాయతీ పెట్టిపోయిండు అని చెప్పేసి నా మీద కొంతమంది యూట్యూబ్ ఛానల్లో, కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఆడేడ ఎమ్మెల్యే గారు కూడా ఇండైరెక్ట్గా రెస్పాండ్ అయ్యారంట. ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. నేను దానికి కూడా ఏం తప్పు పడతలేను. ఎందుకంటే వాళ్ళకు నీళ్లు రావాలి, నాకు కూడా నీళ్ళు రావాలనే ఉంటుంది. నాకు కూడా ఆ నారాయణపేట కొడంగల్ ఆ లిఫ్ట్ మొత్తం అయిపోవాలి, నీళ్లు రావాలి. 3 నియోజకవర్గాలు మక్తలు, నారాయణపేట, కొడంగల్, ఈ 3 నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడం కోసం ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. నిజంగా కూడా పూర్తి కావాలి. ఆ 3 ప్రాంతాల్లో, వలసల ప్రాంతాలు అవన్నీ కూడా, ఆ 3 ప్రాంతాల్లో నీళ్లు రావాలి. అక్కడ ఉన్నటువంటి రైతులు సుభిక్షంగా మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా ఈ రాష్ట్రానికి అభివృద్ధిలో తోడ్పడాలి. దాంట్లో ఏం అనుమానం లేదు.
కానీ మనం అక్కడ వెళ్ళి రైతుల గోసం చూపించినాక అదేదో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసినట్టుగా అక్కడ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా మన మీద పడి ట్రోల్ చేయడము, రకరకాల ఇబ్బందులకు మాట్లాడడం, కొంత బూతులు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మనం సాధారణంగానే ఆహ్వానిద్దాం. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు ప్రధానంగా, మాకు నీళ్లు లేవు, మాకు ఈ ప్రాంతం అది మొత్తం గొడ్డు ప్రాంతం, మాకు నీళ్లు లేవు, మా భూగర్భ జలాలు అడిగంటిపోతూ ఉన్నాయి, ఎండాకాలం వస్తే తాగుతందుకు సుక్క నీరు దొరకడం లేదు, మా ప్రాంతంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దశాబ్దాల కాలంగా మేము గోసపడతా ఉంటే ఇప్పుడు మా ప్రాంతం నుంచి కొడంగల్ ప్రాంతం నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన నియోజకవర్గంతో పాటు ఆయన పక్కనటువంటి 2 నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వడం కోసము ఆయన 4500 కోట్లు పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొస్తుంటే కొంతమంది ద్రోహులు వచ్చి మా నోట్లో మట్టి కొట్టిపోతున్నారు అని చెప్పేసి మనల్ని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మాకు నీళ్లు లేవు, మాకు నీళ్ళు వస్తా అంటే మీరు ఎందుకంత ఆ రకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ తిడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ నీళ్లు లేవని చెప్పేసి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దాన్ని మనం ఏం తప్పు పట్టొద్దు. 100% ప్రాజెక్ట్ కావాలా, నీళ్లు రావాలి. నీళ్ళ వాల్యూ ఏందో ఈడ ఇంకా ప్రాజెక్టుకు ఏది స్టార్ట్ కాలేదు. ఇక్కడ నారాయణపేట ప్రజలు, కొడంగల్ ప్రజలు, అలాగనే మక్తల్ ప్రజలు అడుగుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా ఏం తప్పు లేదు. నీళ్లు రావాల్సిందే, మీ ఆకాంక్షలు కూడా నెరవేరాల్సిందే. కానీ ఎంత డబల్ గేమ్ అంటే కొడంగల్కి, నారాయణపేటకి, మక్తల్కి వచ్చే వరకేమో మా రైతులకు నీళ్లు కావాలి, మాకు నీళ్లు కావాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఇదే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల నుంచి వాటర్ తీసుకొని నీకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అక్కడ స్టేజ్ 1 దాకా మొత్తం ఇటు కోదాడ, నల్లగొండ, కోదాడ, సూర్యాపేట దాకా నీళ్లు పోతాయి. స్టెబిలైజేషన్ ఎంత ఉంటుంది, వీటి మీద మాత్రం మళ్ళా స్టాండ్ మారుస్తారు. ఇక్కడనేమో నీళ్లు కావాలి, ఇక్కడ ఇంకా ఏమీ స్టార్ట్ కాలే, ఏ ముక్క కూడా ఇంకా ముంగలికి పోలే. అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియదు. ఇంకా ఇప్పటికే ఫస్ట్ ఏమనుకున్నారు, 2000 కోట్లు అనుకున్నారు. దాన్ని ఫస్ట్ 2000 కోట్ల కాంచి ఇప్పుడు 4500 కోట్లకు చేసిరు దాని ఎస్టిమేషన్. ఇంకా డిపిఆర్ కూడా రెడీ కాలేదు దాన్ని. కానీ అప్పుడే కొబ్బరికాయలు కొట్టిరు, కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. రావద్దని అనట్లేదు నారాయణపేటకు కానీ, కొడంగల్ కానీ, మక్తలకు కానీ. ఇక్కడ నీళ్ళ కోసం గోసపడుతున్నారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఇక్కడ ఈ ప్రాజెక్టుల కింద, అలాగనే పాలమూరు రంగారెడ్డి కింద ఇక్కడ రెడీగా ఉన్న ఎత్తిపోయినాక శాతం అవుతలేదు వీళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వానికి పేరు వస్తుందేమో, గత నాయకుడికి పేరు వస్తుందేమో. ఇక్కడ ప్రజలు సస్తుంటే, ప్రజలకు నీళ్ళు లేకపోతుంటే, వాళ్ళు గోసపడుతుంటే గత నాయకుడికి ఏదో అయిపోతుందని చెప్పేసి, ఆయనకేదో పేరు వస్తుందని చెప్పేసి ఎండబెడుతున్నారంటే మీరు నిజంగా మీకు మానవత్వం ఉందా, రైతుల పట్ల మీరు ఆలోచిస్తున్నారా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన దానికి వచ్చినప్పుడేమో ఇట్లా, ఇక్కడనేమో ఇట్లా. ఇంకొకటి కూడా ఇప్పుడు కాళేశ్వరంలో ఒక 2 పియర్స్ కుంగినాయి, మేడిగడ్డ దగ్గర ఒక 2 పియర్స్ కుంగినాయి. దాన్ని కుంగలేదని ఎవరు అనట్లేదు, ఇబ్బంది ఉంది అక్కడ, దాన్ని రిపేర్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీని మీద చేస్తున్నంత ప్రచారము, మరి ఎస్ఎల్బీసీలో సొరంగం అంతా కూలిపోయింది, దాన్ని రిపేర్ చేద్దామన్నా మళ్ళీ పనులు స్టార్ట్ చేద్దామన్నా చేసేటువంటి పరిస్థితులు లేక దాన్ని మొత్తానికే దుకాణం బంద్ చేసి అక్కడ నుంచి ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. ఇక్కడ కూలిపోవడమే కాదు, 8 మంది కార్మికులు ఇందులో చనిపోతే అతి కష్టం మీద 2 శవాలను బయటకు తీసిరు, ఇంకా 6 శవాలు లోపలనే ఉన్నాయి. ఆ ఎస్ఎల్బీసీ మీద మాత్రం మాట్లాడరు. ఎస్ఎల్బీసీ గురించి చర్చనే లేదు. ఏ మీడియా సంస్థలు మాట్లాడవు, ఏ పత్రికలు రాయవు, ఏ కాంగ్రెస్ నాయకుడు నోట్ల నుంచి మాట రాదు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడరు దాని మీద, ఇరిగేషన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడరు, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఏమనంటే గతంలో దేవాదుల్లో జరిగింది, 10 ఏళ్ళ తర్వాత నడిచింది, ఏవేవో ముచ్చట్లు చెప్తారు. ఇక్కడ 2 పియర్స్ కుంగిపోయినా కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు మనం వాడుకున్నటువంటి ఫెసిలిటీ ఉన్నా కూడా దాన్ని వాడకుండా ఇక్కడ రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడనేమో మీ హయాంలో మీరు స్టార్ట్ చేసిన ఎస్ఎల్బీసీ మధ్యలో కాగానే మొత్తం కుప్పగూలిపోతే కనీసం మళ్ళీ దాని పనులు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా ఉంటే దీని గురించి మాత్రం మాట్లాడు. ఇగో ఇట్లా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రాజెక్టుల విషయంలోనే కాదు, ఇప్పుడు ఇలా 42 రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి కూడా వీళ్ళ డబల్ డ్రామా చూడండి ఎట్లా ఉందో. ఈడ ఆల్రెడీ జీవో ఇస్తారు, ఇక్కడ జీవోతోటి మేము ఆర్డినెన్స్ తెస్తున్నాము, ఆర్డినెన్స్ తోటి మేము ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తారు, మళ్ళీ ఢిల్లీకి పోయాలి ధర్నా చేస్తారు. ఫస్ట్ చట్టం చేస్తారు, పంపిస్తారు, అది అక్కడ మూలుగుతుంటుంది. అది వనికి రాదని చెప్పేసి మళ్ళీ మేము ఆర్డినెన్స్తో చేస్తాం, జీవో తెస్తామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు.
మళ్ళీ ఇది కాదు చట్టమే వేయాలని చెప్పేసి మళ్ళీ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. ఏంది డబల్ డ్రామాలు? దేనికోసం ఈ డబల్ డ్రామాలు? ఎవరిని మభ్యపెడదామని? ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా ఉన్న నీళ్ళను వాడుకోకుండా ఇక్కడనే రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుల వ్యవహారంలో లోపాలు ప్రతి ప్రాజెక్టులో జరుగుతాయి, బాలారిష్టాలు ప్రతి ప్రాజెక్టులో ఉంటాయి. మనం ఇల్లు కడుతుంటేనే ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పొరపాట్లు వస్తే మళ్ళీ మనం సరి చేసుకుంటుంటాం. సేమ్ ఎస్ఎల్బిసిలో కూడా అలాంటి పొరపాటు జరిగింది. దీన్ని సరి చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం దీన్ని కూడా సరి చేయాలి. రెండింటిని సరి చేసుకొని మన రైతాంగానికి నీళ్ళు ఇచ్చుకోవాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఇదేమో తప్పు కాదు, ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో అయ్యింది, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయ్యింది కాబట్టి ఇక్కడ ఎన్ని వందల కోట్ల నష్టమైంది, ఏమైంది దాని గురించి లెక్కలు లేవు. ఇక్కడ మాత్రం దీని మీద చర్చ, దీని మీద కమిషన్. మరి దీని మీద కమిషన్ వేసిర్రు, 16 నెలల పాటు కమిషన్ సుదీర్ఘంగా విచారించింది 115 మందిని. మరి ఇక్కడ ఎస్ఎల్బిసి మీద కూడా కమిషన్ వేయాలి కదా. అట్లాగనే మిగతా ఇప్పుడు దీని మీద కూడా వేయాలి కదా. మరి 2000 కోట్లతో స్టార్ట్ చేసి ఇప్పుడు 4500 కోట్లకు ఎట్లా చేసినావు, ఎట్లా పెంచిర్రు? ఇంకా ఏం కాకముందు డిపిఆర్ కాకముందుకే ఇట్లా అంచనా వ్యయాలు ఎట్లా పెరుగుతున్నాయి? దీని మీద కూడా చేయాలి కదా కమిషన్. సో కాబట్టి కాంగ్రెస్ డబల్ గేమ్స్ ఆడుతూ ఉన్నది. ప్రాజెక్టుల విషయంలో అట్లనే ఆడుతున్నది, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఇట్లనే డబల్ గేమ్స్ ప్లే చేస్తూ ఉన్నది. ప్రజలను ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి గురి చేసి ఈ రకంగా రాజకీయ పబ్బం కట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇది. అక్కడ కొడంగల్కి కానీ నారాయణపేటకు కానీ మక్తల్కి కానీ అక్కడ ఎంత గోసపడుతున్నారో రైతులు మనకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఆ ప్రాంతం బిడ్డలేమే కాబట్టి. నల్లగొండలో మాకు కూడా నీళ్ళు లేకపోతే ఎంత గోసపడ్డామో మాకు కూడా తెలుసు. అదంతా దక్షిణ తెలంగాణ ప్రాంతం కిందకే వస్తుంది కాబట్టి అక్కడ చేయండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వాటిని, ఈ వనరులను వాడుకోండి. ఈ వాడుకోకుండా రాజకీయం కోసం, కేవలం ఒక రాజకీయ ఎజెండా కోసము ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను వాడకుండా కిందికి వదిలిపెట్టుకుంటా చాలా రకాల తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారు, కావాలనే మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పటికైనా తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కూడా కొంత కనువిప్పుతోని కొంత తేరుకోండి, లేదనుకుంటే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించదు. తర్వాత మీరే ఆలోచన చేసుకోండి.